మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారము. ఐఎమ్ రామ్ మోహన్ నమిలే, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ అండ్ presently a freelance faculty in various subject to finance subjects like finance management, accountancy and more particularly life skills out of my own passion. ఈరోజు మీ ముందు నేను ఒక కొత్త టాపిక్ ఫర్ మ్యాక్స్ టీవీ వ్యూవర్స్కి హోమ్ లోన్స్ మీద. మీలో చాలామంది హోమ్ లోన్స్ తీసుకొని ఉండి ఉంటారు. హోమ్ లోన్ తీసుకోదలుచుకునేవారు, హోమ్ లోన్స్ తీసుకోవాలని అనే వాళ్ళు ఉంటారు. లోన్స్ చాలా పర్పస్కి తీసుకుంటుంటాము. బ్యాంకులో లోన్స్ అన్ని కూడా కాల విభజన ప్రకారంగా షార్ట్ టర్మ్ లోన్స్, మీడియం టర్మ్ లోన్స్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ అని ఒక విభజన. షార్ట్ టర్మ్ లోన్స్ అంటే 3 yearsకి మించకుండా ఉంటే షార్ట్ టర్మ్ లోన్స్, వాటి డిమాండ్ లోన్స్ అని కూడా అంటారు. 3 years దాటి 7 years వరకు మధ్యకాలిక రుణాలు లైక్ మనకు కార్ లోను, మోటార్ సైకిల్ లోను, ఫ్రిడ్జ్, టీవీ, గృహోపకరణాలు అంటాము. ఆర్ ఇంగ్లీష్లో విసే ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. ఇవన్నీ మధ్యకాల రుణాలు. లాంగ్ టర్మ్కి వచ్చేది ఇట్స్ ఓన్లీ హోమ్ లోన్. లాంగ్ టర్మ్ లోన్స్ ఇంకా రూరల్ సెక్టార్లో అయితే హార్టికల్చర్కి అంటే ప్లాంటేషన్ క్రాప్స్కి కొంతవరకు 10 years 12 years అంటే ఆ చెట్టు పెద్దగా ఫలాలు ఇచ్చేంతవరకు కావాల్సిన ఇది ఉంటుంది. కానీ హోమ్ లోన్స్లో జనరల్గా 15 years నుంచి మొదలుపెట్టి అంటే వీళ్ళ కోరిక మేరకు, కస్టమర్ కోరిక మేరకు 20-25 మ్యాక్సిమం 30 years కూడా రీపేమెంట్ పీరియడ్ ఇచ్చేది, అంటే ఈఎంఐలు ఇచ్చే అవకాశం ఉంది. వాట్ డిఫరెన్షియేట్స్ హోమ్ లోన్స్ మిగిలిన లోన్స్కి కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఎఫ్ఎంసీజీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్కి లోన్ తీసుకున్నారు, మోటార్ సైకిల్ తీసుకున్నారు, కార్ తీసుకున్నారు, ఫ్రిడ్జు, టీవీ, ఏదో ఫిక్స్చర్స్, ఇంటర్నల్ డెకరేషన్ ఆఫ్ ద హౌస్, దానికి కూడా సపరేట్ స్కీమ్ ఉంది. ఇల్లు హోమ్ లోన్ తీసుకున్న తర్వాత కొద్ది రోజులకి హోమ్ ఇంప్రూవ్మెంట్ స్కీమ్ అనేది కూడా ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడదాం. కానీ ఈ ఎఫ్ఎంసీజీ లోన్స్, మధ్యకాల లోన్లకి హోమ్ లోన్కి డిఫరెన్స్ ఏంటంటే వీటిల్లో ఆ పర్టికులర్ వస్తువు యొక్క వాల్యూ తగ్గుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. టెక్నికల్లీ వి సే డిప్రిసియేషన్. అకౌంటెన్సీ స్టాండర్డ్ ప్రకారంగా ఒక్కొక్క రకమైన ఐటెంకి ఎవ్రీ ఇయర్ ఎంత డిప్రిసియేషన్ ఛార్జ్ అనేటువంటి కొన్ని నామ్స్ ఉన్నాయి. ఓకే, కంప్యూటర్స్కి అయితే 33%. మీరు ల్యాప్టాప్ కొన్నారు, డెస్క్టాప్ కొన్నారు, ఎవ్రీ ఇయర్ యూ హ్యావ్ టు అలో 33 1/3 అంటే 1/3 ఆఫ్ ఇట్ టువర్డ్స్ ద డెప్రిసియేషన్. అంటే దానికి అంత సర్వీస్ చేసింది, దాని మార్కెట్ వాల్యూ టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ కమ్ డౌన్. సో బుక్ వాల్యూ ఉంటుంది. ₹1,00,000 పెట్టి మీరు ఏదైనా మంచి కంప్యూటర్ కొంటే 1 year దాటగానే ద బుక్ వాల్యూ, మార్కెట్ వాల్యూ పక్కన పెట్టండి, బుక్ వాల్యూ విల్ బి 66,000 ఓన్లీ, 1/3 గాన్. ఆఫ్టర్ అనదర్ 1 year ఇంకో 33,000 బై 33,000 ఉంటుంది. ఆ తర్వాత ఇట్ విల్ బికమ్స్ 0. కానీ ఆ ఐటమ్ ఉంది కనుక 0 కాకుండా ₹1 అని బుక్లో చూపిస్తుంటారు. అప్పటికి కూడా దానికి 10,000 20,000 మార్కెట్ వాల్యూ ఉండొచ్చు. కానీ బుక్ వాల్యూ ఈజ్ నాట్ 0, మినిమం ₹1. ఇది డిప్రిసియేషన్. కానీ దీనికి వ్యతిరేకంగా ఆన్ ద ఆపోజిట్ సైడ్, పాజిటివ్లీ ఆపోజిట్ సైడ్, హోమ్ లోన్ తీసుకుంటే మీరు హోమ్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ ఎప్పటికప్పుడు పెరుగుతూనే వస్తుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ ద మార్కెట్, ల్యాండ్ వాల్యూ ఈజ్ గెట్టింగ్ ఇంక్రీస్డ్. అలాగే కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది ఇన్ ద షార్ట్ రన్. ఇన్ ద లాంగ్ రన్ బిల్డింగ్ వాల్యూ ఒక 50 ఏళ్ళైంది, 60 ఏళ్ళైంది, బిల్డింగ్ వాల్యూ తగ్గినా కూడా ల్యాండ్ వాల్యూ స్టిల్ రైజెస్. ద వాల్యూ అంటే ల్యాండ్ వాల్యూలో పెరిగిన ఇంక్రీజు ఇట్ ఆఫ్సెట్స్, కంపెన్సేట్స్ ఎనీ డిమినిషన్ ఇన్ ద బిల్డింగ్, ఏజ్ ఆఫ్ ద ఓల్డ్ బిల్డింగ్లో ఉంటుంది. అంటే అల్టిమేట్గా హోమ్ ఈజ్ అన్ అసెట్. సో హియర్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఇస్ దట్ మీకు ఆల్రెడీ ఒక సొంత ఇల్లు ఉంటే ఓకే, ఒక ఇల్లు ఉన్న వాళ్ళు కూడా రెండవ ఇంటికి కూడా లోన్ తీసుకోవచ్చు. నథింగ్ బాట్స్ ఫ్రమ్ దట్ కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే మనకి రియల్ ఎస్టేట్లో 2 రకాలు. డొమెస్టిక్ రియల్ ఎస్టేట్ అంటే వేర్ డ్వెల్లింగ్ అంటే నివాసం కోసం తీసుకునేది డొమెస్టిక్ రియల్ ఎస్టేట్. షాపింగ్ వగైరా దానికి వీసే కమర్షియల్ రియల్ ఎస్టేట్. బిల్డర్స్కి వాళ్ళకి ఇచ్చేది కమర్షియల్ రియల్ ఎస్టేట్స్.
We are talking about the domestic real estate and the loans for the individuals to acquire a home. ఆ తర్వాత ఇంకా లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన PMAY, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని ఒక స్కీమ్ ఉంది. దీంట్లో అంటే ఆ కుటుంబంలో ఇల్లు లేక ఫస్ట్ టైం వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ కానీ ఫ్లాట్ కానీ తీసుకుంటే వాళ్ళ ఆదాయాన్ని బట్టి ఇన్ని SFTస్కి మించకుండా సబ్జెక్ట్ టు సర్టెన్ కండిషన్స్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2.7 lakhs ఆర్ 3 lakhs వరకు సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. దిస్ విల్ హెల్ప్ నాట్ ఓన్లీ లో ఇన్కమ్ ఈవెన్ మిడిల్ ఇన్కమ్ వరకు కూడా that is there, subject to certain conditions which you can find out from any bank and even Google also. You can Google out and then reconfirm it. Google లో కొంచెం హాఫ్ బేక్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. From any bank you get it. If you desire, if you are eligible for a PMAY, ప్రైమ్ మినిస్టర్స్ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వెళ్తే అది తీసుకోవచ్చు. అది లేకపోతే కూడా నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తీసుకుంటే కూడా మీరు లోన్ కట్టిన తర్వాత the value of the flat or the independent house is getting doubled, tripled over a period of 10 to 15 years. So here I advise that everyone, those particularly those who are not having a home, should not hesitate to take a home loan and acquire a home, because once you clear your EMIs maybe for 20 years, అంటే 20 years EMI ఉంటే వితౌట్ ఎనీ పెనల్ ఛార్జెస్ యూ కెన్ ప్రీ క్లోజ్ ఆల్సో. మీకు శాలరీ పెరిగి కానీ అదర్ ఇన్కమ్ వచ్చి కానీ ప్రమోషన్స్లో శాలరీ పెరిగి ఇఫ్ యూ కెన్ క్లోజ్ ఇట్ ఎర్లీ, నథింగ్ లైక్ దట్, యూ కెన్ డూ ఇట్ వితౌట్ ఎనీ మొదట్లో ప్రీ పేమెంట్ ఛార్జెస్ అని కలెక్ట్ చేసేవాళ్ళు. నవ్ ఇట్ ఈస్ నాట్ దే. సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ టు హ్యావ్ ఏ హోమ్ లోన్ ఇన్ ప్రిఫరెన్స్ టు ఏ FMCG లోన్. అంటే ఇంటికి అవి కూడా అవసరం కాబట్టి దట్ యూ మే టేక్, బట్ దిస్ యూ షుడ్ టేక్. అది మే, ఇది షుడ్. నమస్తే, బా.